పాక్ భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోంది అనడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ద్వారా ఉగ్రవాదులను భారత్లోకి పంపి విధ్వంసం హింస సృష్టించేందుకు పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను భద్రతా బలగాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి వారిని భారత్లోకి పంపించేందుకు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏకంగా 42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేసింది. ఈ లాంచ్ ప్యాడ్లను గుర్తించిన భారత భద్రతా బలగాలు అక్కడి నుంచి భారత్లోకి చొరబడేందుకు దాదాపు 130 మంది ఉగ్రవాదులు రెడీగా ఉన్నాయని గుర్తించారు. ఈ ఉగ్రవాదులంతా పైనుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని భద్రతా దళాలు పేర్కొన్నారు. భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే వీరి లక్ష్యమని తెలుస్తోంది. అలాగే హిజ్బుల్ ముజాహిదాన్, జైషే మహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 60 మంది ఉగ్రవాదులు, వారికి తోడుగా స్థానిక టెర్రరిస్టులు పాకిస్తాన్లో యాక్టివ్గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పాక్ భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోంది అనడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ద్వారా ఉగ్రవాదులను భారత్లోకి పంపి విధ్వంసం హింస సృష్టించేందుకు పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను భద్రతా బలగాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి వారిని భారత్లోకి పంపించేందుకు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏకంగా 42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేసింది. ఈ లాంచ్ ప్యాడ్లను గుర్తించిన భారత భద్రతా బలగాలు అక్కడి నుంచి భారత్లోకి చొరబడేందుకు దాదాపు 130 మంది ఉగ్రవాదులు రెడీగా ఉన్నాయని గుర్తించారు. ఈ ఉగ్రవాదులంతా పైనుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని భద్రతా దళాలు పేర్కొన్నారు. భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే వీరి లక్ష్యమని తెలుస్తోంది. అలాగే హిజ్బుల్ ముజాహిదాన్, జైషే మహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 60 మంది ఉగ్రవాదులు, వారికి తోడుగా స్థానిక టెర్రరిస్టులు పాకిస్తాన్లో యాక్టివ్గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.